ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలం శుభమవునుగాక. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. శ్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉంటుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము కూడా తినెను. ఆదామును గూర్చి బైబిల్లో రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనములో ఆదాము దేవుని కుమారుడు అని. దేవుని కుమారుడు అయి ఉండి ఏమాత్రము దేవుని యొక్క ఆజ్ఞను గురించి ఆలోచించకుండా ఆదాము తిన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాము. ఈ దినాల్లో మనము కూడా దేవుని కుమారులము కుమార్తెలమునై ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో తను అంగీకరించడం వలన దేవుని కుమారులమై ఉన్నాము. దేవుని కుమారులమై ఉండి దేవుని ఆలయముగా మనం ఉన్నాము. 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. అయితే ఈ ఆలయముగా ఉన్న దేవుని పిల్లలమైన మనము ఎవరైనా ఇచ్చేటివి మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన మిత్రులు కానీ, మన ఇంటి వారు కానీ వెనక ముందు ఆలోచించకుండా మనం తింటున్నాము, తీసుకుంటున్నాము, పొందుకుంటున్నాము. కంటికి ఇంపుగా ఉండేటివి ఇస్తారు, ఆహ్లాదకరమైనవి ఇస్తారు, ఆనందాన్ని కలిగించేటివి ఇస్తారు, ఆకర్షణీయమైనవి ఇస్తారు, మంచి రంగు ఉండేటివి ఇస్తారు, చూడడానికి అందంగా ఉండేటివి ఇస్తారు, రుచికరంగా ఉండేటివి కూడా ఇస్తారు. కానీ ఏవంటే అవి తీసేసుకోవటము, వాటన్నిటిని తినటము సరైనది కానే కాదు. మనల్ని చెడగొట్టేటివన్నీ, నష్టపరిచేటివన్నీ మన ఆత్మీయ జీవితాన్ని అన్నీ మంచిగానే ఉంటాయి. వాటి వైపున మత్తయి సువార్త 5:28లో మేలుకొన్న కోరికలతో మోహపు చూపు మనం చూడకూడదని, ఉత్సాహముతో వాటి వైపున మనం చూడకూడదని దేవుని వాక్యములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ రోజుల్లో ఆదాము మాత్రమే కాదు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఈ దినాల్లో ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరలు గొల్పబడినాడు, శోధింపబడుతున్నాడు. కాబట్టి మనము దేవుని ప్రజలమైన మనము, దేవుని ఆలయముగా ఉంటున్న మనము, దేవుని కుమారులమైన మనము ఎవరైనా ఇచ్చిన వాటిని, చెత్త చెదారాన్ని ఈ ఆలయములో వేసి దీన్ని అపవిత్రపరచుకోకూడదు అనేది మనం చూస్తున్నాం. ఎవరైనా ఇస్తారు, బహుమానాలు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, మంచి సంపాదన, పవిత్రమైన దాంట్లో నుంచి తెస్తున్నదా, నా భార్య, నా భర్త, నా పిల్లలు ఇటువంటి మంచి సంపాదన ఇస్తున్నారని కొంచెం కూడా ఆలోచించకుండా వాటిని పొందుకుంటుంటే, విగ్రహారపితమైన వాటిని మనం పొందుకోవడం ఎక్కడైనా ఆఫీసులలో, అది మన ఆశీర్వాదానికి శాపముగా మార్చబడుతుంది. కనుక ఎవరిచ్చినా కూడా మనం వాటి విషయంలో బహు మెలకువను కలిగి పవిత్రత కలిగి ఉండాలి. దేవుడి మాటలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.